అయితే మిమ్మల్ని సమాజంలో గుర్తించడానికి ఐడెంటిటీ కార్డ్ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు వచ్చింది 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో వెలుగులోకి, దానికి సంబంధించిన రూల్స్ 2020లో వచ్చినాయి. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేశారు నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్. అందులో మనం ఎఫిడవిట్ ఇచ్చి నేను ఫలానా జెండర్లో పుట్టాను, నా ఫలానా పాత పేరు ఇది, ప్రస్తుతం నేను ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకుంటాను ఒక అఫిడవిట్ అప్లోడ్ చేసినప్పుడు ఫోటోతో సహా ఐడెంటిటీ, అలాగే లొకేషన్ ప్రూఫ్ అవన్నీ చేసినప్పుడు, అడ్రస్ ప్రూఫ్తో చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఐడి కార్డు ఇస్తారనమాట. ఇదొక ప్రాసెస్. ఓకే, దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి? మరి అంటే ఐడెంటిటీ కార్డు అనేది ఒక నీడ్గా కూడా ఉంది. అంటే సమాజంలో చాలా మటుకు ట్రాన్స్ వాళ్ళని నమ్మరు. యాక్చువల్గా ఒక ఫేక్ ఐడెంటిటీ అన్నట్టు ఎప్పుడు పోర్ట్రే చేస్తారు. ట్రాన్స్ మహిళలు ఉదాహరణకి హిజ్రాల్ బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కానీ మీరు మగాళ్ళే కదా చీరలు కట్టుకొని వచ్చారనేది ఒక ఆలోచన ధోరణి ఉంది. సో ట్రాన్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అది నీడ్ లాగా ఉందన్నమాట. ఒక బేసిక్ నీడ్, మా ఐడెంటిటీ ఇది అని చెప్పుకోవడానికి. అలానే గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కానీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కానీ ప్రస్తుతం ఇవ్వలేదు, బట్ ఇస్తే కనుక వీటిలన్నిటికి సంబంధించిన ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్, సర్టిఫికేటే ఉంది, ఐడెంటిటీ కార్డు. అయితే మీకు గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అంటూ ఏం లేదు? ప్రస్తుతం అయితే లేదు. 2014లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎకనామికల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ట్రాన్స్జెండర్ వారిని గుర్తించమని. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలిజిబుల్ కాదు. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలిజిబులే. సపరేట్ నోటిఫికేషన్లో సపరేట్గా ట్రాన్స్జెండర్ ఒక కేటగిరీ ఇవ్వాలి, అలానే ఇన్ని సీట్లు వీళ్ళకి కేటాయించాలని కూడా చెప్పాలి. ప్రస్తుతానికైతే ఏ గవర్నమెంట్ అది చేయట్లేదు. కొన్ని సౌత్ ఇండియా గవర్నమెంట్, కర్ణాటక, తమిళనాడు, అలానే కేరళ ఇక్కడ చేశారు పాలసీ, బట్ మిగిలిన ఏపీ కానీ తెలంగాణలో కానీ జరగలేదు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే హిజ్రాలు, వీళ్ళు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళని వేలల్లో లక్షల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదా? ఫేక్ ట్రాన్స్జెండర్ అనేది ఒక టర్మ్ అసలు నేను ఒప్పుకోను యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ అనేది ఫేక్ అంటుంది సమాజం. అట్లాంటప్పుడు ఇంకా ట్రాన్స్జెండర్లు కూడా ఫేక్ అనేది అంటే అది నాకు అర్థమవుతుంది యాక్చువల్గా, బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ పర్సన్. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు అలా వేషధారణ చేసి, డబ్బు కోసం చీర కట్టుకొని ట్రాన్స్గా వాళ్ళని సమాజంలో అంటే ఐడెంటిఫై చేసుకునే దానికి వాళ్ళు అంటే లోన్ అవుతున్నారు. అంటే అలాంటి ప్రెషర్కి లోన్ అవుతున్నారు. అంటే వాళ్ళ నీడ్ వేరే ఉంది అని అన్నమాట. అంటే వాళ్ళు ట్రాన్స్ కాకపోవచ్చు, బట్ అలాగా వాళ్ళు బట్టలు వేసుకొని వెళ్తే వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయని ఒక ఆలోచన ఉండుండొచ్చు, అందుకే అలా చేస్తుండొచ్చు. బట్ కానీ ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి ఫేక్ అన్న ఒక దాన్ని మనం యాడ్ చేస్తామో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పట్ల సమాజంలో ఉన్న ఏదైతే ఫేక్ ఐడెంటిటీ అన్న ఒక ఆలోచన ఉందో దాన్ని ఇంకా బలం చేస్తాం మనం. సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫేక్ ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు ఉండరు అసలు. ఫేక్ ఎందుకంటే సమాజమే మమ్మల్ని ఫేక్ అన్నప్పుడు మళ్ళీ మాలో కూడా ఫేక్ అనేవాళ్ళు ఉండరు. బట్ మాలో కొంతమంది ఎవరైతే వాళ్ళకి అవసరాన్ని బట్టి చీర కట్టుకొని, ఒకవేళ సోకాల్డ్ మగాళ్ళు అంటాం కదా మనం, వాళ్ళ జెండర్ మగ అవుతుంది, వాళ్ళకి ఇల్లు గడవక చీర కట్టుకొని వచ్చి అడుక్కుంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్ అయితే కారు, బట్ వాళ్ళు చీర కట్టుకొని అడుక్కునే మగవాళ్ళే అనమాట. వాళ్ళ జెండర్ మేలే ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఇందులో కూడా ఒక లాజిక్ ఏముందంటే, లీగల్ లాజిక్, సుప్రీంకోర్టు 2014లో చెప్పిన జడ్జిమెంట్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఆడ మగ ట్రాన్స్గా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకవేళ అన్నా కూడా మగవాళ్ళే సోకాల్డ్ చీరలు కట్టుకొని వచ్చి అడుక్కుంటున్నారు, వాళ్ళు ట్రాన్స్ కాదు అని నేను అన్నా కూడా మరి సుప్రీంకోర్టే చెప్పింది అంటే ట్రాన్స్ వాళ్ళు మగ ఆడ ట్రాన్స్గా కూడా గుర్తించుకోవచ్చు అని కదా. సో ఇదంతా మన డిస్కషన్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఉన్నది, ట్రాన్సిషన్ అనేది కంపల్సరీ కాదు. అంటే బాడీ సర్జరీస్ చేసుకోవడం కంపల్సరీ కాదు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కోసం కదా. వాళ్ళు మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రమే చెప్తారు నేను ట్రాన్స్ అని. వేరే ఎవరైతే ఇల్లు గడవక చీర కట్టుకొని అడుక్కునే వాళ్ళు ఉన్నారో, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ అని అంటే అది వాళ్ళ అవసరం పట్టి చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. బట్ దీన్ని ఈ డిస్కషన్ అంతా ఒక 2 లైన్లో కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే
ట్రాన్స్ వ్యక్తులు అనేది వాళ్ళు చెప్పగలిగిన ఐడెంటిటీ, అది ఎవరు కూడా చెప్పగలేరు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ట్రాన్సిషన్ అయితేనే వాళ్ళని ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా గుర్తించవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఆడ మగ ట్రాన్స్గా కూడా గుర్తించుకోవచ్చు. మన సోకాల్డ్ ఏదైతే వేరే వాళ్ళు ఎవరైతే చీరలు కట్టుకొని ట్రాన్స్ అని డెపిక్ట్ అవుతున్నారో వాళ్ళు వెనకబడిన వాళ్ళు, అంటే నిరుపేద రేఖం వల్ల వాళ్ళ మజ్బూర్ అవుతున్నారు, అడుక్కోవటానికి వస్తున్నారని అనుకోవచ్చు. ఓకే, అయితే సేమ్ సెక్స్ మ్యారేజెస్ పై మీ అభిప్రాయం ఏంటి? సేమ్ ఇప్పుడు సమాజంలో అలాంటివి జరుగుతున్నాయి. అంటే జరగకూడదని నేను అనను. యాక్చువల్గా నేను ఒకటే అంటానంటే, దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ని మేము మా టర్మినాలజీలో మ్యారేజ్ ఈక్వాలిటీ అంటున్నాం అనమాట. యాక్చువల్గా అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ ఎందుకు అంటున్నామంటే, ఆడవారికి మగవారికి పెళ్ళి అనేది ఒకవేళ రాజ్యాంగ హక్కు అయితే కనుక అది సిమిలర్ హక్కు ఎల్జిబిటీ వాళ్ళకు కూడా ఉండాలి కదా అనేది ఒక ఆలోచన. పోరాటంలో ఎల్జిబిటీ ఉద్యమంలో ముందుకు వస్తున్న ఒక ఆలోచన. సో దీన్ని కోర్టు దాకా కూడా తీసుకెళ్ళడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు కూడా దాన్ని ప్రస్తుతం అయితే మీరు అంటే వేరు అంటే మన దేశంలో ఒక రకమైన మ్యారేజ్ యాక్ట్ లేవు కదా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు మీ మ్యారేజ్కి సంబంధించిన హక్కులు వేరు సైడ్స్ నుంచి మీరు సాధించుకోవాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టులో దాన్ని కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. బట్ మా పోరాట పరంగా మేము ముందుకు తీసుకొచ్చేది ఏంటి అంటే, మ్యారేజ్ ఈక్వాలిటీ ఎందుకు ఉండాలి అని మేము సుప్రీంకోర్టులో కానీ సమాజంలో కానీ కొట్లాడేది ఏంటి అంటే ముఖ్యంగా 2-3 విషయాలు. ఒకటి ఏంటంటే, మేము ఒకవేళ లెస్బియన్, గే, బైసెక్షువల్ అయినప్పుడు మా పార్ట్నర్స్తో మేము ఉన్నప్పుడు మా జంటని చూసి ఎవరైతే సోకాల్డ్ సిస్ మేల్ ఫీమేల్ వాళ్ళు జంట ఉంటుందో ఫ్యామిలీ, వాళ్ళకన్నా తక్కువగా మమ్మల్ని చూడటం జరుగుతుంది, ఒక వివక్షతో చూడటం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆడమగ పిల్లలు ఉంటే అదొక ఫ్యామిలీ, ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు లేదా ఒక ట్రాన్స్ మహిళ ఒక పురుషుడు, ఒక ట్రాన్స్ పురుషుడు ఒక మహిళ ఉంటే ఇది ఫ్యామిలీ కాదు అన్న ఆలోచన సమాజంలో ఉంది. కాదు అనటమే కాకుండా తక్కువగా చూడటము, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవటము, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేకపోవటము, వాళ్ళకి అడాప్షన్ ఫెసిలిటీ లేకపోవటము, వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ లేకపోవటము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మేము చెప్పేది ఏంటంటే, ఎలా ఆడవాళ్ళు మగవాళ్ళని ఈక్వల్గా మీరు సమాజంలో ఒక సోషల్ యూనిట్గా ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారో అంతే సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి. మాకు ఎందుకు తక్కువగానము, మాకెందుకు ఈ వివక్షత? యాక్చువల్గా ఈ వివక్షత వల్ల చాలామంది తక్కువగా ఫీల్ అవ్వటము, అసలు వాళ్ళు అంటే కలిసి ఉండలేకపోవటం, సహజీవనం చేయలేకపోవటము, దానివల్ల వాళ్ళ మెంటల్ ప్రెషర్ పెరగటము, వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా దొరకలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సమాజంలో. సో మ్యారేజ్ ఈక్వాలిటీ దానిలో ఆడవారికి మగవారికి పెళ్లి చేసుకునే హక్కు యాజ్ ఏ ఆడ మగ ఉన్నప్పుడు మాకు ఎల్జిబిటీ వాళ్ళకి సమానమైన హక్కు, అది రాజ్యాంగ హక్కు అయి ఉండాలి, రావాలి అనేది ఒక పోరాటం అన్నమాట.